హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుకృష్ణ వేముల. మహిళ వన్డే ప్రపంచ కప్కు ఈ సంవత్సరం శ్రీలంకతో పాటు మన దేశం కూడా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 30 నుండి ప్రారంభమవుతున్నది. కాగా చివరిసారిగా మన భారతదేశం ఈ ఈవెంట్కు 2013లో ఆతిథ్యం ఇచ్చింది. ఈసారి మన దేశం ఆతిథ్యం ఇస్తున్న ఈ ఐసీసీ టోర్నీలో దాయుధుల మధ్య జరిగే పోరు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఈ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనే విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తి నెలకొన్నది. అయితే తాజాగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్కి సంబంధించిన తేదీని అలాగే జరిగే ప్రదేశాన్ని ఐసీసీ ప్రకటించింది. అక్టోబర్ 5వ తారీఖు కొలంబోలోని శ్రీ ప్రేమ్ దాస్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. దీంతో పాటు భారత్ ఆడే మిగతా మ్యాచ్ల వివరాలేంటో మనం ఒకసారి చూద్దాం. భారత్ తన తొలి మ్యాచ్ ని సెప్టెంబర్ 30వ తారీఖు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో ఆడనున్నది. ఆ తర్వాత అక్టోబర్ 5వ తారీఖు కొలంబో వేదికగా పాక్తో ఆడుతుండగా అనంతరం అక్టోబర్ 9వ తారీఖు విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో బలపడుతుంది. ఆ తర్వాత వరుసగా అక్టోబర్ 12న ఇదే వేదికలో ఆస్ట్రేలియాతో, అక్టోబర్ 19న ఇండోర్ లో ఇంగ్లాండ్ తో, అక్టోబర్ 23న గౌహతిలో న్యూజిలాండ్ తో మన టీమిండియా మహిళా జట్టు పోటీ పడనున్నది. అలాగే అక్టోబర్ 26న బంగ్లాదేశ్ తో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్ తో భారత్ తన లీగ్ స్టేజ్ ని ముగించనుంది. టోర్నమెంట్ ఫార్మేట్ వేదికలు బెంగళూరు, ఇండోర్, గౌహతి, విశాఖపట్నం, కొలంబో ఈ 5 వేదికల్లో 28 లీగ్ మ్యాచ్లు, 3 నాకౌట్ మ్యాచ్లు జరుగుతాయి. ఈసారి కూడా 2022లోనే రౌండ్ రాబిన్ విధానంలోనే టోర్నీ జరుగుతుంది. లీగ్ దశలో 8 జట్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతుండగా అందులో టాప్ 4 జట్లు సెమీఫైనల్ కు అర్హత సాధిస్తాయి. మొదటి సెమీఫైనల్ అక్టోబర్ 29 గౌహతి లేదా కొలంబో, రెండవ సెమీఫైనల్ అక్టోబర్ 30 బెంగళూరు, ఫైనల్ నవంబర్ 2వ తారీఖు బెంగళూరు లేదా కొలంబోలో జరుగుతుంది. ఈసారి టోర్నీకి అర్హత సాధించిన 8 జట్లు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఈ 8 జట్లు ఈసారి టోర్నీకి అర్హత సాధించాయి.